హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే గండిపేట లేక్ వ్యూ చూడడానికి వెళ్తున్నాము. అక్కడ బోటింగ్ ఉంటుందేమో అని అనుకుని వెళ్ళాం, కానీ అక్కడైతే బోటింగ్ లేదు. జస్ట్ అది లేక్ వ్యూ అనమాట. ఈకో ఫ్రెండ్లీ పార్క్. కంప్లీట్గా ఇది నియోపోలిస్ కోకాపేట్ దగ్గరలో ఉంటుంది. ఇక్కడ గోల్కొండ రిసార్ట్ కూడా ఉంటుంది. చాలా సెలబ్రిటీస్ ఉంటారు లోపల, కానీ టేబుల్ అప్పుడే మనకు దొరకదు లంచ్ చేయాలన్నా. ఇది కంప్లీట్గా వ్యూ లొకేషన్ అనమాట. మేము వెళ్ళేసరికి కొంచెం ఈవినింగ్ అలా వెళ్ళాము. చాలా కూల్ బ్రీజ్, చాలా బాగుంది నేచర్ అయితే. అలా ఎక్స్ప్లోర్ చేసుకుంటూ ఇదైతే ఎంట్రన్స్ అనమాట. లోపలికి వెళ్ళాము. ఇక్కడ అడల్ట్స్కి అయితే 50 రూపీస్, చిల్డ్రన్స్కి అయితే 30 రూపీస్ టికెట్. ఇక్కడ పార్క్ చేసుకొని మన బైక్స్, ఓన్ వెహికల్స్ ఏమైనా ఉంటే లోపలికి అయితే వెళ్ళిపోయాము. లోపల మనం ఫుడ్ కూడా తీసుకొని వెళ్ళొచ్చు, ఏం రెస్ట్రిక్షన్స్ లేవు. కంప్లీట్గా ఫుల్ ఆఫ్ నేచర్లో కట్టారు. ఇది హెచ్ఎండిఏ వాళ్ళు, ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు కట్టించారు. 5.9 ఎకర్స్లో కంప్లీట్గా ఈ పార్క్ అయితే ఉంటుంది. పిల్లలకి ప్లే ఏరియా కూడా చాలా మంచిగా ఉంది. వాళ్ళు స్కేటింగ్స్ అవి కూడా ఒక కంప్లీట్గా వీకెండ్ రిలాక్స్ అవ్వాలి అనుకుంటే, ఎక్కువ ఫ్యామిలీస్ ఉంటే ఇక్కడ పిక్నిక్ లాగా, గ్యాదర్ లాగా అవ్వచ్చు. చాలా టైం స్పెండ్ చేయడానికి బాగుంది ఈ ప్లేస్. ఇక్కడ ఒక చిన్న ఫుడ్ కోర్ట్ పెట్టారు. ఇక్కడ వాళ్ళ బ్రాండ్సే అమ్ముతున్నారు, చిప్స్ అవన్నీ. మేము తీసుకొని ఇంకా లోపల ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే వెళ్ళిపోయాము. ఈ ప్యాక్డ్ ఐటమ్సే తీసుకోండి. అక్కడ పఫ్స్, సమోసాస్ అవి కూడా ఉన్నాయి, బట్ అవి మార్నింగ్ ఎప్పుడో చేసి పెట్టేస్తున్నారు. అవి అయితే తినకండి, నా సజెషన్. ఇప్పుడైతే లేక్ వ్యూ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఇది కంప్లీట్గా వాటర్ అయితే బాగా పైకి వచ్చేసాయి. ఇక్కడ చాలా పప్పీస్ ఉన్నాయి, పిల్లలందరూ ఆడుకుంటున్నారు. ఇక్కడ ఒక ఆడిటోరియం కూడా ఉంది. ఏ ప్రోగ్రామ్స్ అయినా, ఏ ఫంక్షన్స్ అయినా చాలామంది చేసుకుంటారంట. ఇదైతే కంప్లీట్గా లేక్ వ్యూ చూడండి, ఎంత ప్లెజెంట్గా అనిపిస్తుందో. పైగా మనకి సన్సెట్ కూడా జరుగుతుంది అప్పుడు. ఇక్కడ ఫోటోషూట్స్కి అయితే చాలా మంచి మంచి ప్లేసెస్, లొకేషన్స్ ఉన్నాయి. ఇక్కడ చాలా టైప్ ఆఫ్ ప్లాంట్స్ అనేవి ఉన్నాయి. అలా చూసుకుంటూ ఎక్స్ప్లోర్ చేసుకుంటూ అయితే వెళ్ళాము. కొంతసేపు అయితే కూర్చొని పోయాము. ఒక హాఫ్ అన్ అవర్ వరకు సన్సెట్ ఎంజాయ్ చేసాము. చాలా రిలాక్స్ అయ్యాము అక్కడ కూర్చున్నాక. ఫుల్గా మైండ్ రిలీఫ్ అయిపోయింది. వీకెండ్ స్ట్రెస్ మొత్తం పోయింది. మాత్రం ఈ పార్క్ వచ్చేయండి పిల్లల్ని తీసుకొని. ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్, ఫొటోస్ దిగొచ్చు, గేమ్స్ ఆడుకోవచ్చు, ఎక్కువ జాలీగా స్పెండ్ చేయొచ్చు. ఎక్కువ మంది అయితే బాగుంటుంది, ఎందుకంటే ఒక పిక్నిక్ స్పాట్ అనమాట ఇది. వాళ్ళు చాలా రీజనబుల్ ప్రైస్కే టికెట్ కూడా పెట్టారు. ఇది కంప్లీట్గా నియోపోలిస్ ఏరియా. నెక్స్ట్ డెవలప్మెంట్ మొత్తం హైదరాబాద్కి ఇక్కడే. ఇది ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కూడా అంటారు దీన్ని. ఇక్కడ చాలా చాలా పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ అయితే, కమ్యూనిటీస్ అయితే బిల్డ్ చేస్తున్నారు. అది ఒకసారి చూద్దామని మేము అలా బైక్ తీసుకొని రైడ్కి అయితే వెళ్ళాము. ఇదంతా ఫైనాన్షియల్ డిస్ట్రిక్టే. మీరు కూడా చూడండి, ఎప్పుడైనా టైం స్పెండ్ చేయడానికి అలా ప్లెజెంట్గా ఉంటుంది, వెళ్ళండి. ఇది నానక్రమ్ కూడా సైక్లింగ్ ట్రాక్. మీ అందరికైతే తెలుసు. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.